నెక్స్ట్ బీఆర్ఎస్ది మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే బిఫోర్ ఎలక్షన్సే అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని మరి అది వాస్తు దోషమా వాళ్ళ పార్టీ పేరు దోషమో తెలియదు కానీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి నుంచి దాని పతనం ప్రారంభమై పతాక స్థాయికి చేరింది మొన్నటి ఎన్నికలే. పేరు మార్చడం కలిసి రాలేదేమో. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే బై ఎలక్షన్స్ లో లోకల్ పార్టీనే ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళే గెలుస్తుంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 2023 ముందు ఏమైంది, ఓడింది. ఈటెల రాజేందర్ వ్యవహారంలో ఓడిందా, రఘునందన్ రావు విషయంలో ఓడిందా, ఒక్క అతని పేరేంటి మన కోమటిరెడ్డిది తప్పించి మిగతా మూడిట్లో కూడా ఓడింది. 3 స్థానాలు బీజేపీ తర్వాత గెలుచుకుంది, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుచుకుంది. అంటే బీజేపీ ఒక హవా అలా పెంచుకుంటూ వచ్చింది. అసలు కాంగ్రెస్ అప్పుడు థర్డ్ ప్లేస్ లోకి పోయింది. కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి 2018లో చేసిన తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటానికి పోవడం, కమ్యూనిస్టులతో టైఅప్ అయింది తప్పించి వాళ్ళకి సిపిఐకి ఒక్క సీటు మాత్రమే ఇచ్చింది. సిపిఎంకి అది కూడా ఇవ్వలేదు. ఓవరాల్గా ఇండివిజువల్గా పోటీ చేసి వచ్చింది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అంటే పతనం అనేది అక్కడ ప్రారంభమైంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇగోయిస్టిక్గా పోయారు, పట్టించుకోవాలి. ఇదే ఉందిలే అనేసి. కానీ అక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి మైనస్ అయిందో అక్కడ బీఆర్ఎస్ కూడా అట్లాంటి మైనస్ అయింది. ఏంటంటే కేడర్కి పార్టీ నుంచి సపోర్ట్ లేదు, సేమ్ టైం ఆర్గనైజ్డ్గా పార్టీ నడుపురాలేకపోతున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదివరకటి రోజుల్లో ఆర్గనైజ్డ్ పార్టీ, ఆ ప్లేస్ని టీడీపీ ఆక్యుపై చేసింది, బూత్ స్థాయి కమిటీల, మండల కమిటీలు ఇట్లాంటివి. కానీ కాంగ్రెస్ గత 10 ఏళ్లలో అది ఫెయిల్ అయితే ఇప్పుడు రేవంత్ అది చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా సెట్ కాలేదు. కానీ బీఆర్ఎస్తో